ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ సాయి దివ్య. ఈ రోజు మనతో ఒక ప్రత్యేకమైన గెస్ట్ ఉన్నారనమాట. ఆయన ఎన్నో ఏళ్లుగా చాలా మంది పెద్ద పెద్ద అగ్రస్థాయి హీరోలతో నటించి విలన్ గా చాలా పేరు పొందిన వ్యక్తి. అలాగే ఈ మధ్యలో కనుమరుగైపోయారని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ సార్ ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారు, ఇండస్ట్రీ పర్సన్ గానే ఉన్నారు. చాలా మందికి తెలుసు ఆయన ఎవరో కాదండి, మన విజయ రంగరాజ్ గారు. చాలా స్పెసిఫైడ్ పర్సన్. ఆయనతో మన ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. విలన్ గా గంభీరంగా అలాగే ఉన్నారా? అవునండి, అంతే. అసలు ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్ మీది? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో రావాలనేది పెద్ద కోరిక, చిన్నప్పటి నుంచి. అలా 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 కొంచెం జిమ్నాస్టిక్స్ అని అదని ఇదని అలా నాటకాలు, చాలా నాటకాలు వేసాను నేను. కామెడీ, నేను నాటికలో నేను విలన్ కాదు, కామెడీ క్యారెక్టర్ చేసేవాడిని. మన ఇదివరకు పద్మనాభం గారు చేసేవారు, కట్రాయర్లు వేసుకొని హాఫ్ ప్యాంట్స్ వేసుకొని ఆ టైపు క్యారెక్టర్సే చేసేవాడిని. అట్లా చేసుకుంటే ఏకపాత్రాభినయాలు చేసేవాడిని. వీరపాండి కట్టబొమ్మన్, మాయల పకీరు, ఇలాంటివన్నీ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. అది ఒక ఇది, కానీ గోల్ ఇక్కడికి రావాలనే గోల్ వచ్చేసాము. నేను పుట్టింది పూనా. ఎందుకంటే ఫాదర్ వచ్చి ఆర్మీ కాబట్టి, ఆయన ఆర్మీ కాబట్టి ఊర్లు తిరగటం అలాంటిది. అప్పుడు నేను పూనాలో ఉన్నాడు, పూనాలో నేను పుట్టాను. కొంతవరకు బాంబేలో చదువుకున్నాను నేను. జాకీ ష్రాఫ్ నాకు జూనియర్. అది సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది. ఫాతిమా హై స్కూల్లో చదువుకున్నాను నేను. ఘాట్కోపర్లో ఫాతిమా హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత మా నాన్నగారు అక్కడ చనిపోయారు. తర్వాత నెక్స్ట్ ఈవెంట్ గుంతకల్. పూర్వం ఆంధ్ర అయినా సరే ఇలా తిరగాల్సి వచ్చింది. గుంతకల్లో నేను రైల్వే స్కూల్లో, ఇంకా అక్కడే ఏసీ కాలేజీలో కాలేజీ స్టడీస్ మొత్తం గుంటూరు ఏసీ కాలేజ్ అక్కడ చేసి ఫస్ట్ నేను టీచర్గా, నేను హిందీ పండిట్ని శ్రైన్ వేలాంగణి హై స్కూల్లో సినిమా కోసం మద్రాసు వచ్చాను. వచ్చిన తర్వాత మరి మా ఫాదర్ పెన్షన్ వచ్చేది. ఆ పెన్షన్ డబ్బులు మదరు తినాలి, మరి నేను ఇక్కడ మెయింటైన్ చేయాలి. సినిమా ఆర్టిస్ట్ మెయింటైన్ చేయాలంటే మామూలు ఉండదుగా. రేపు బుగ్గలు ఎలా ఉండాలి అలా ఉండాలి, జ్యూస్ తాగాలి, యంగ్ ఏజ్ కదా. అవన్నీ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వాళ్ళని ఫాలో అవటం. సో ఏం చేయాలి. నెక్స్ట్ వేలాంగణి స్కూల్లో జాబ్ దొరికింది నాకు. దొరికితే అక్కడ ఒక 1.5 year 2 years చాలామంది సినిమా యాక్టర్ల కొడుకులంతా నా స్టూడెంట్స్. సురేష్ అని తెలిసే ఉంటుంది, ఎంఎస్ గోపీనాథ్ గారి అబ్బాయి. అదే ఇప్పుడు వాడు అతను వయసు అయిపోయింది, ఇప్పుడు గుండు కొట్టుకుని ఉంటాడు, తెలిసే ఉంటుంది. ఒకప్పుడు హీరో. అతను నా స్టూడెంట్. తర్వాత విలన్ రామదాస్ గారి కొడుకు నా స్టూడెంట్. అంటే చాలామంది కెమెరామెన్స్ ఉన్నారు చాలామంది. ఈరోజు కూడా నేను ఆ స్కూల్లో నా యొక్క నడవడిక చూసి వాళ్ళందరూ పెద్ద కెమెరామెన్స్ అయ్యారు. అయిన తర్వాత కూడా నన్ను చూసి కెమెరా వదిలేసి పారిపోయాడు. ఏంట్రా అంటే, లేదు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన్ని వచ్చి మేము అట్లా చూసాం ఆ స్కూల్లో. ఎందుకంటే నాకు ఆ ఫౌండర్ ఆఫ్ ద స్కూల్ వేలాంగణి హై స్కూల్, అది టీ నగర్లో ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఓన్లీ టీచర్ మాత్రం కాదు సార్, ఇక్కడ కొంచెం అల్లరితనం చాలా ఉంది ఇక్కడ స్టూడెంట్స్, మిమ్మల్ని చూస్తే నాకేదో మీరు కంట్రోల్ చేయగలరా అని. డెఫినెట్గా కంట్రోల్ చేస్తాను, ఎవరైనా కంట్రోల్ చేస్తానన్నా. ఒకసారి కొంచెం ప్రాబ్లం అయింది స్టూడెంట్స్ తోటి. మా స్టూడెంట్ వాడు ఒక హీరోనే. తర్వాత అక్కడ చదివేటప్పుడు వాడు ఏమంటారు, టీచర్స్కి లవ్ లెటర్ ఇచ్చేవాడు. ఎందుకంటే టీచర్స్ ఆల్ ఫ్రమ్ కేరళ, వాళ్ళందరూ వచ్చి అన్మ్యారీడ్, చిన్న వయసు వాళ్ళు. కాబట్టి వీడు 9th చదివేటప్పుడే లవ్ లెటర్స్ ఇవ్వడం ఇవన్నీ చేసి, వద్దులేండి సార్, వాడికి అర్థమైపోతుంది ఇప్పుడు చెప్పింది, ఇది కూడా చెప్పాలా అని అనుకుంటాడు వాడు. సరే ఇక గొడవ అయిపోయింది. తర్వాత ఇక వాళ్ళ ఫాదర్ వచ్చి, ఏంటి మా పిల్లల్ని కొట్టించడానికి మేము స్కూల్కి పంపిస్తున్నాం అది ఇది అని చెప్పి, లాస్ట్గా మీ వాడు ఇలా చేస్తున్నాడు ఈ రకంగా టీసీ ఇచ్చి పంపించానంట. అయ్యో లేదు సార్. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి సారీ చెప్పారు. అట్లా అక్కడ జీవితం అట్లా కొంతకాలం అయింది.
తర్వాత ఇమ్మీడియట్గా ఏంటి రూట్, షార్ట్ రూట్ ఏంటి, ఫస్ట్ పెద్ద ఆయన అంటే ప్రాణం నాకు. మేము రామారావుని పెద్ద ఆయన అంటాం. అక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా తేడాగా ఎవరైనా మాట్లాడితే పగలు దింగడమే, మామూలు కొట్టడం కాదు. నాగేశ్వరరావు ఫ్యాన్ ఉండేది ఆ రోజు. నెక్స్ట్ కృష్ణ గారు వచ్చేసారు, రామారావు గారు. ఆయన్ని పొరపాటున ఏదైనా ఎవరైనా మాట్లాడితే ఈ రకంగా అంత పిచ్చి అనమాట. రామారావు గారు అంటే భయంకరమైన పిచ్చి. అసలు మీరు రౌడీయిజం చేసేవారా సార్ యూత్ అప్పుడు? రౌడీజం అంటే ఏదో చైన్ స్క్రాచింగ్ అట్లాంటిది కాదు. అలాంటి పనులు నేను చేయలేదు. సెట్ కూడా ఇప్పుడు ఒక సెట్ మనకు కూడా ఉండేది. మీరు చేసింది ఏంటంటే మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కత్తి పెట్టి మరీ కాపీ కొట్టి ఎగ్జామ్ రాసేవారు. అదే ఎందుకంటే అది ఆ గుంతకలే, అది ఎవరైనా అడిగినా చెప్తారు. గుంతకలు మొత్తం ఇదంతా ఇది సర్వసాధారణం. పెద్ద ఇప్పుడు విజయవాడ గురించి చెప్తారు కదా, అలాగే గుంతకలు కూడా. రాయలసీమలోనే గుంతకల్లు, అనంతపూరు, కడప, ఈ మూడు ఒక రకంగా ఆ టైపు మనుషులే అందరూ. భయపడరు దేనికి, ఎందుకంటే అక్కడ తినే పదార్థమే వచ్చి గొడ్డు కారం, కారపొడి వేసుకుని ఉప్పు వేసుకుని అంత నూనె పోసుకొని తినేయటమే. సో ఇదేమవుద్దంటే కొంచెం కోపాలు కొంచెం ఎక్కువ, చిన్న చిన్న విషయాలకి, అర్థం లేని విషయాలకు కూడా కొంచెం కోపం తెచ్చుకోవడం. అదే కదా సినిమా మీకు యజ్ఞం. అట్లా అక్కడ కొంత జీవితం అట్లా జరిగింది. ఇక్కడికి వచ్చాం, చేసాం. రామారావు గారు ప్రతిరోజు రామారావు ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళకు నమస్కారం చేయటం 4:30కి ఎర్లీ మార్నింగ్. నేను వెళ్ళిన తర్వాత చలపతిరావు వచ్చేవాడు, తర్వాత ప్రొడ్యూసర్స్ వచ్చేవాళ్ళు, డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు. ఎవరు వచ్చినా ఆదాబి వందనం అవి చేసుకొని వెళ్ళాల్సిందే ఆయన దగ్గర. ఆయన ఆశీర్వాదం చేస్తాడు ఆయన. అట్లా 3 నెలలు తిరిగిన తర్వాత రామారావు ఏ ఊరే అనేది, ఏంటి రోజు వస్తున్నావు, ఆఫ్టర్ 3 months. ఎస్. అంటే ఇట్లా పలానా సరే ఓకే. మొత్తం కథంతా వినేసి ఒక నెక్స్ట్ డేనే పిలుపు వచ్చింది, దాన్ని పిలుస్తున్నారని. వెళ్తే మీకు 9 months కాంట్రాక్టు, దానవీర సురకర్ణ, చాణక్య చంద్రగుప్త, హైదరాబాద్లో షూటింగు, మీ శాలరీ ఇంత అని చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయారు. అప్పట్లో ఎంత ఉండేది సార్ శాలరీ? 300 రూపాయలు ఇచ్చారు. 300 రూపీస్. 9 నెలలు కాదు, నెల 300 రూపీస్. వెళ్ళిపోయాం. అక్కడ నాకు కెమెరా అంటే ఏంటో తెలీదు, యాక్టింగ్ వచ్చు కానీ సినిమా పక్కి అంటే తెలియదు మనకి. అక్కడ మనం ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్టు, ఆయన దగ్గర జాయిన్ అయినట్టు ముందే చెప్పారు, నాకు ఈ వేషమే వేస్తాను, డైలాగ్ లేని వేషం వేయను, ఇట్లాంటివి ఏమి ఉండకూడదు. అందుకే మీరు కాంట్రాక్ట్లో సైన్ చేశారు. సో డైలాగ్ ఉన్నా లేకపోయినా, వంది మాగదులు, కౌరవులు 100 మంది ఉంటే దాంట్లో ఇట్లా ఏ వేషం పడితే చేసుకుంటూ వెళ్తే ఒకరోజు రామారావు పిలిచి, మనకు మేనేజర్ తగ్గాడు, ఆ రోజుల్లో జనార్దన్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు మేనేజర్. ఆయన సడన్గా ఏదో ఆయన తీశారు, ఈ రోజు నుంచి మీరు మేనేజర్ పోస్ట్కి వెళ్ళిపోతున్నారు, చేస్తారా అని అడిగి. నాకు ఏదైనా ఒకటే, ఓకే అంత పెద్ద అయినా ఓకే చేస్తానండి. మీ పని ఏంటంటే ఆర్టిస్టులు వచ్చేసి ఎయిర్పోర్ట్లో చెన్నై నుంచి వస్తారు, వాళ్ళు రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళి అన్నపూర్ణ హోటల్లో, హ్యాబిట్స్ అన్నపూర్ణ హోటల్లో వాళ్ళని బస ఏర్పాటు చేయాలి, ఇదే మీ పని అన్నారు. సరే అని చెప్పి చేస్తే ఈ లోపల ఆయనకు పిఏగా ప్రసాద్ అని చెప్పి అతను ఉండేవాడు, నందమూరి ప్రసాద్ అనేసి. ఆయన నన్ను పిలిచి, ఆ పనులు చేయడానికి మేమున్నాం, మీరు చేయవలసింది ఏంటంటే నేను చెప్తున్నాను. అది కాదు పెద్ద ఆయనకి తెలియదండి, నేను చెప్పేది వినండి. అక్కడ దబాయించి మీరు వెళ్ళి మెస్ అశోక్ నగర్ అనుకుంటా, అది చార్మినార్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అక్కడ మెస్ ఉంది మంది. అక్కడికి వెళ్ళి మీరు భోజనాలు తయారైందా, ఏ క్యారేజీ ఏ రూమ్కి వెళ్ళాలి, టేస్ట్ ఎట్లా ఉంది, టేస్ట్ చేసి చూసి ఆ క్యారేజీలన్నీ దగ్గరుండి అందరినీ కట్టించేసి అది కారులో పెట్టి పంపించడం, ఈ పనులు మీరు చేయండి. ఒక వారం రోజుల నుంచి పొద్దున వెళ్ళి నమస్కారం చేయడం అందులో ఏం లేదు. ఇక్కడ
మద్రాసు నుంచి మనకు అలవాటు అది. అవును. అక్కడ మనం యాబ్సెంట్. పెద్ద ఆయన అది కొంచెం ఒకరోజు సడన్గా కనిపించినప్పుడు ఆ రోజు షూటింగ్ ఉంది అంటే ఏం మీకేం మేము చెప్పింది ఏంటి, మీరు చేసే పని ఏంటి, ఎందుకు రాలేదు అంటే లేదండి ప్రసాద్. ఏంటి ప్రసాద్ ఆ బాసు, నేను ఆ బాసు, ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదండి ఆయన వచ్చి ఏదో టిఫిన్లో అది ఇది అలా చూశాడు ఆయన. మీరు ఈ మేనేజర్ పోస్ట్కి పనికిరారు, మీరు చాలా అమాయకంగా ఉన్నారు. ఆయన అనుకున్నాడు నేను అమాయకుడని అనుకుని, మీరు చాలా అమాయకంగా ఉన్నారు అంటే మేనేజర్ అంటే కొంచెం ఆ ట్విస్టింగ్ ఉండాలి, మేనేజ్ చేయగల ట్విస్టింగ్ ఉండాలి. మేనేజ్ చేయగల కాదు, కొంచెం క్రిమినల్ సెటప్ కూడా ఉండాలి. ఓకే. ఎవరిని ఎలా ఏంటి అది లేదు నీ దగ్గర. కాబట్టి నువ్వు ఆర్టిస్ట్గా కంటిన్యూ. ఆయా రోజుల్లో నేను కనుక మేనేజర్గానే కంటిన్యూ అయ్యి ఉంటే ఈరోజు దిల్ రాజు అయ్యి ఉండేవాడిని నేను. గత ప్రొడ్యూసర్ అయ్యి హ్యాపీగా సినిమాలు చేసుకునేవాడిని. ఓకే. ఆ రోజు రామారావు వచ్చి నువ్వు యాక్టర్గా నువ్వు కంటిన్యూ అవ్వని చెప్పడం వల్లనే నా ఆర్టిస్ట్ అయ్యా. ఓకే. మీ ఆర్టిస్ట్ లైఫ్ ఏ సినిమాతో మొదలైంది సార్ ఫస్ట్? అదే చెప్పాను, దానవేరు సురగణ చాలా. దాని తర్వాత అంటే మీరు మెయిన్ క్యారెక్టర్గా చేసింది, విలన్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్ అంటే తమిళ సినిమాలు. ఓకే. సాక్షి అనే ఒక సినిమా. ఓకే. మన విజయ్ ఉన్నాడే పెద్ద స్టార్, వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఓకే. అప్పుడు నేను ఫైట్స్ చేసేవాడిని. పల్లెటూరు మునగాడే ఒక సినిమా చిరంజీవి గారిది. ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ ఎవరు, ఎస్ఏ చంద్రశేఖర్. ఒక వేషం ఓన్లీ ఫైట్, ఒక భయంకరమైన ఫైట్. అంటే ఒక 500 దున్నపోతులు ఉంటాయి, మొత్తాన్ని కాళ్ళు కట్టేస్తారు, అది బయటికి వెళ్ళటం కుదరదు. దానిపైన నేను చిరంజీవి ఫైట్ చేయాలి. మధ్య మధ్యలో అది కొంచెం స్థలం వదిలితే మేము కింద పడతాం. ఆ కాళ్ళు మొత్తం వేసి రాయటం, బ్లడ్, పక్కన అంబులెన్స్ తెప్పించేశారు. చిరంజీవి గారికి డూప్ ఉంది, నాకు డూప్ లేదు. విక్రమ్ ధర్మ అని చెప్పేసి పెద్ద స్టంట్ మాస్టర్ ఆ రోజుల్లో డూప్ వేసేవాడు. చాలా భయంకరమైన ఫైట్. ఆయన కూడా దెబ్బలు తగిలేదు, చిరంజీవి గారికి కూడా దెబ్బలు తగిలేదు. ఆ ఫైట్కి డైరెక్టర్ గారు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఆయన కన్నడలో పెద్ద డైరెక్టరు. ఆయన కన్నడ ప్రభాకర్ అంటే ఆయనకి మైండ్లో ఉండిపోయింది, ఈ క్యారెక్టర్ కన్నడ ప్రభాకర్ చేయాలని చెప్పేసి ఒకటే పట్టుదల. చిరంజీవి గారు వచ్చి లేదు ఈయన చేయాలి అని చెప్పేసి. అంటే మన దగ్గర ఉన్న వర్త్ ఏంటంటే చిరంజీవి గారు తెలుసు కానీ ఆయన తెలియదు. కేఆర్ విజయ గార్డెన్స్లో షూటింగ్ జరిగింది. లాస్ట్కి హీరో చెప్పిందే జరుగుతుందిగా, డైరెక్టర్ చెప్పేది జరగదు. తీరా వచ్చిన తర్వాత 5 నిమిషాలే ఉన్నాడు డైరెక్టర్. అంటే ఆయనకి ఇష్టం లేదు మనం చెప్పిన ఆర్టిస్ట్ లేకుండా వేరే వాడితో చేస్తున్నారని. ఒక 5 మినిట్స్ ఓకే అలా ఉండి వెళ్ళిపోయాడు. చిరంజీవి గారు ఎక్కడ డైరెక్టర్ అంటే లేదు సార్ ఆయన వెళ్ళిపోయాడు సార్. అర్థమైపోయింది అని, ఈయనకి మండి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయిపోయింది. కట్ చేస్తే ఎడిటింగ్లో మొత్తం చూశారు ఫైట్. ఎవరికి? డైరెక్టర్ చూసి మతిపోయింది ఆయనకి. కన్నడ ప్రభాకర్ వచ్చి ఈ ఫాలింగ్స్ ఈ రకమైన సెటప్ చేయవాడు, ఊరికే జస్ట్ స్టైల్ చేసి కరాతే పోజులు పెట్టి అంతేగాని ఫాలింగ్స్ చేయలేడు వాడు. ఫాలింగ్స్ అంటే ఇప్పుడు కుండ మీద పడటం, గ్లాసులు పగలగొట్టడం అలాంటివి చేయలేడు. ఊరికే కింద పడకుండా చేయమంటే చేస్తాడు. అలాంటిది ఏదైనా ఉంటే డూప్ పెట్టుకోండి అంటాడు, వాడు చేయడు. ఎందుకంటే వాడు ఒక పెద్ద ఆర్టిస్ట్ అక్కడ కన్నడలో, ప్లస్ హీరో కాబట్టి వాడు సెటప్. ఈ డైరెక్టర్ చూసి ఇతనే కరెక్ట్, మనం అనవసరంగా ఇతను వద్దని చెప్పాము, సూపర్ అసలు అని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన పిఎస్ వీరప్ప అని చెప్పి పెద్ద విలను, మనకి తెలుగులో రాజనాల ఎలాగనో ఆ టైపు పెద్ద విలను. ఆయన పాపం లాస్ట్ స్టేజ్లో అన్ని సినిమాలన్నీ తీసి దిలీప్ కుమార్ని పెట్టి సినిమా తీశాడు ఆయన. గుడి గంటలు వచ్చింది కదా రామారావుది, అది హిందీలో చేశాడు ఆయన. చేసి టోటల్ అవుట్, వాష్ అవుట్, ఇల్లు వాకిలు ఎంత పోయింది. లాస్ట్ ఇదిలో ఏదో మనం ఒక సినిమా కష్టపడి చేద్దామని విజయకాంత్ని పెట్టి సాక్షి అనే ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దానికి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. ఈయనేం చేశాడు, ఇమీడియట్గా నన్ను వెతుకుంటూ ఇంటికి వెళ్ళాడు డైరెక్టర్. మా మదర్తో వచ్చి అమ్మా మీ అబ్బాయి ఎక్కడున్నారంటే ఏవిఎం స్టూడియోలో ఉన్నారండి, దాసనారాయణ హిందీ సినిమా జరుగుతుంది అక్కడ ఉన్నారండి. నన్ను వెతుకుంటూ కారులో వచ్చి దగ్గరకు వచ్చి వాటేసుకున్నాడు. బా అదరగొడిసావా ఫైట్, మామూలుగా చేయలేదు నువ్వు అది. ఎందుకంటే చిరంజీవి గారు ఒక నన్ను ప్రెషర్ చేశారు, ఈ వేషం ప్రభాకర్ చేయాల్సింది నేనే పట్టుబట్టి వేయించాను కాబట్టి ఇక్కడ ఎక్కడన్నా నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా ఏ షాట్ పెట్టినా కూడా మాస్టర్
నువ్వు చేసేయి, నువ్వు ఇక్కడ నిలబడాలి, డైరెక్టర్ అదిరిపోవాలి చూసి అది ఇది అని చెప్పాడు. సరే ఇక మనం హార్డ్గా వర్క్ చేసాం. ఆయన వచ్చి ఇప్పుడు నేను వచ్చిన కారణం ఏంటంటే సాక్షి అనే సినిమాలో మీరే మెయిన్ విలను, అడ్వాన్స్ రెడీగా ఉంది, ఆఫీస్లో వెళ్ళి అడ్వాన్స్ తీసుకోండి అన్నాడు. మనకి అక్కడి నుంచి టర్నింగ్ పాయింట్. పిక్చర్ 150 days ఆడింది. 150 days 4 విలన్స్ అందులో. దాంట్లో నేనే మెయిన్. కొన్ని యాక్సిడెంట్స్ కూడా అయినాయి ఆ సినిమాలో, కొంచెం యాక్సిడెంట్స్ అయినాయి. ఫైర్ యాక్సిడెంట్లో మాట్టుకున్నా ఏవో జరిగినాయి, కానీ పిక్చర్ సూపర్ హిట్. ఇంకా అక్కడి నుంచి డైరెక్టర్ గారు ఎస్ఏ చంద్రశేఖర్ హీరోని బుక్ చేస్తాడో లేదో ఫస్ట్ పేరు నాది ఉంటుంది. అంటే ఆయన మైండ్లో ఇంకా ఈడే మనకి, అతను కొంచెం యాక్షన్ చాలా లైక్ చేసే వ్యక్తి. అట్లాగే మనకు దాస్ గారు, కేఎస్ఆర్ దాస్ తెలుగులో, నేనంటే మహా ఇది. ఎందుకంటే ఒక పర్సనాలిటీ కాదు, వర్క్మెన్షిప్. అది ఎట్లాంటి ఫైట్ అయినా సరే, నాకు సౌత్లో మద్రాసులో ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఆఫర్ నాకు వచ్చేది. నేను కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తే డబ్బులు, వాళ్ళు ఆ మేనేజర్స్ నన్నే అడిగేవాళ్ళు, సార్ ఈ సినిమా చిన్న సినిమా సార్, అంత ఇచ్చుకోలేరు, మీరే ఎవరన్నా సజెస్ట్ చేయండి. నేనే సజెస్ట్ చేసేవాడు. ఆ సజెస్ట్ చేసి వాడు వర్క్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి నా దగ్గర, సార్ మేము ఫుడ్ లేకుండా 3 నెలల నుంచి వర్క్ లేకుండా ఉన్నాం, మీరు రికమెండ్ చేశారు, ఇట్లాంటివన్నీ చేసేవాడిని. మీరు ఇలా సజెస్ట్ చేసి అగ్రస్థాయి విలన్గా ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అగ్రస్థాయిగా ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటి, సోలో ఫైట్స్ కదా, దాంట్లో ఎదగడం అనేది కష్టం. ఏదో మనకు లక్ కాబట్టి మన టర్న్ అయ్యాం, కానీ తత్మాళ్ళు ఎవరు. ఒకసారి పిలవని పేరంటానికి వెళ్ళినట్టు ఎవరైనా పిలవకపోయినా అడిగనికి వెళ్తే మీకు అక్కడ అవకాశం దొరికిందంట రామానాయుడు గారు, అంటే ఎన్టీ రామారావు గారి వల్ల. ఇది ఎంతవరకు నిజం? అర్థం కాల మీరు చెప్పేది. ఎన్టీ రామారావు గారి వల్ల మీరు, అంటే పిలవని అంటే ఇప్పుడు ఆ రోల్ లేదు కానీ వెళ్ళినా కూడా మీకు అవకాశం తగ్గింది. గజ దొంగ సినిమా రాఘవేంద్ర గారిది, అందులో మాకు వేషాలు లేవు. చలపతిరావు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు లేదు. ఇక ఏవిఎంలో ఓపెనింగ్ అని చెప్పి వెళ్ళిపోయాము. పెద్ద నమస్కారం చేస్తున్నట్టు రాఘవేంద్ర గారు అట్లా వెళ్తుంటే, రాఘవేంద్రరావు మనోడేంటి వేషం వేసుకోవాలా, మేకప్ వేసుకోవాలా అని అడిగాడు. బ్రెయిన్ వీడికి ఉందా లేదా అని అడగకుండా మేకప్ వేసుకోమంటారా చూశాడు ఆయన. మేకప్ మీరు వేసుకోండి, మేకప్ వేసుకోండి. అట్లా మేము రామారావు మనుషులు అనేది కొంచెం ముద్రపడిపోయింది. అన్ని సినిమాలు, వేటగాడు, గజ దొంగ, జస్టిస్ చౌదరి, యుగేందర్, లాయర్ విశ్వనాథ్, ఇట్లా వరుసగా పెద్ద రికమెండేషనే. ఎన్ని మూవీస్ చేశారు సార్ టోటల్? మూవీస్ అన్ని ఎన్ని చేశారు? టోటల్ మూవీస్ 4500 వరకు నేను డైరీ మెయింటైన్ చేశాను. దాని తర్వాత ఇది అవసరమా మనకి ఎవడు చేస్తాడు ఫంక్షన్ అని చెప్పి రాయటం వదిలేసా. అది 5000 అయి ఉండొచ్చు, లేదా 6000 కూడా అయి ఉండొచ్చు. స్టంట్స్ ఎక్కువగా చేసేవారా? ఎప్పుడైనా డూప్గా చేశారా స్టంట్స్? డూప్ చేస్తే అవుట్. ఇక అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఇంటికి ఒక మేనేజర్ ఉన్నారు, రేపు ఆ మేనేజర్నే వచ్చి బాస్ వచ్చి అది ఆ బాత్రూమ్ గీత్రూమ్ అన్నీ క్లీన్ చేయండి, చీపురు చేతులు ఇచ్చి క్లీన్ చేయాలంటే ఎట్లా ఉంటుంది. కాబట్టి డూప్ మాత్రం వేయకూడదు అంటే ఫైటర్స్ వేస్తారా, అది వేరే విషయం. నేను యూనియన్ ఫైటర్ని కాదు, యూనియన్ మెంబర్ కాదు, నేను ఓన్లీ ఆర్టిస్ట్. కానీ ఎవరు నంబరు నేను ఆర్టిస్ట్ అంటే, ఎందుకంటే నాకు రికమెండేషనే వచ్చి మాస్టర్స్ రికమెండ్ చేసేవాళ్ళు, స్టంట్ మాస్టర్స్ రికమెండ్ చేసేవాళ్ళు. అట్లా ఎవరికి జరగలేదు. స్టంట్ మాస్టర్స్ వచ్చి కంపెనీ ఆర్టిస్ట్కి రికమెండ్ చేసి ఫైట్ చేయడం అనేది సమస్య లేదు. కారణం ఏంటంటే 100కి 10 రూపాయలు కమిషను యూనియన్కి వెళ్ళిపోద్ది. ఎవరి వెళ్తుందంటే ఫైటర్స్, యూనియన్ మెంబర్స్ అట్లా కట్టాలి, డబ్బులు కట్టాలి. ఇప్పుడు నేను కంపెనీ ఆర్టిస్ట్ కాబట్టి నా దగ్గర నుంచి 10 పైసలు వెళ్ళదు. నేను ఎంత మాట్లాడా ఆ పాయింట్లో పెట్టుకుని నేను వెళ్ళిపోతాను. అట్లా మాస్టర్స్ నాకు రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ అవసరం కాబట్టి అది నా ఒక్కడికే, ఇంకా తతిమా ఎవ్వరికి జరగలేదు. నాకు స్టంట్ మాస్టర్స్ రికమెండేషన్ ఫస్ట్, తర్వాత డైరెక్టర్ చూసేవాడు. అట్లా నాకు చుట్టాలున్నారు జాగ్రత్త అనే సినిమా కృష్ణ గారిది పెద్ద హిట్. ఆ సినిమా తమిళ్లో తీస్తున్నారు.
జూడరత్నంతో విపరీతమైన సినిమాలు తమిళ్లో చేశాను, సోలో ఫైట్స్ అవి. ఆయన ఏం చేశాడు, చుట్టాలున్నారు జాగ్రత్తలో నేను వేసిన వేషం కన్నడ ప్రభాకర్ వేసాడు. ఆ వేషానికి తమిళ్లో రజనీకాంత్ హీరో నన్ను తీసుకెళ్ళాడు ఇక్కడ ఏవిఎంకి. అందరూ కుమరన్ గారు వీళ్ళు అందరూ ఉన్నారు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ ఎస్పి ముత్తురామన్ అందరు కూర్చున్నారు, రజనీకాంత్ గారు కూర్చున్నారు. రత్నం మాస్టర్ తీసుకెళ్ళి డైరెక్టర్ని అడగలే, ఎవరిని అడగలే, రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఆ ప్రభాకర్ వేషం ఇతను ఓకేనా? నేను అలా చూసి, మాస్టర్ కొంచెం దగ్గర రండి అన్నాడు. దగ్గర వచ్చింది, మీరు మనిషి పెరిగారు కానీ బ్రెయిన్ లేదు మీకు, నన్ను అడుగుతావు ఏంటయ్యా నువ్వు అతన్ని ఓకేనా అని చెప్పేసి, నువ్వు అడగాల్సింది డైరెక్టర్ని అడగాలి, అది వదిలేసి నన్ను అడుగుతున్నావు ఏంటి నువ్వు? తెలుసుకో మాస్టర్, నా వెంట్రుక కింద ఏలాడుతుందే, ఇది రజనీకాంత్ వెంట్రుక అని టైటిల్లో వేసి ఆ వెంట్రుకను చూపిస్తే కూడా 100 రోజులు ఆడుతుంది. నువ్వు మాట్లాడేది రజనీకాంత్ తోటి, నాకు ఎవడు చేస్తే ఏంటయ్యా, రోడ్లో పోయి దానా ఎవడు చేసినా, మీరు మాత్రం కోపం చేసుకోవద్దండి, మళ్ళీ నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నాను అని అనుకోకండి, నా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను నేను. అంటే ఆయన చెప్పేది ఏంటంటే, రోడ్లో పోయే బిచ్చగత్తెని కూడా తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టినా కూడా చూసేది నన్నే కదా, వాళ్ళని కాదు కదా. ఇక్కడ మీకు ఏమైనా కోపం రావడం లేదు, ఎందుకు వస్తుంది? ఆయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి మెచ్చుకున్నాను. అట్లా ఇక నుంచి అట్లాంటి వీళ్ళు వేస్తే బాగుంటుందా, వాళ్ళు వేస్తే బాగుంటుందా అని అడగండి అని చెప్పి తర్వాత ఆ సినిమా చేసాం. ఆ సినిమా చేసిన తర్వాత 100 Days పిక్చర్ తెలుగులో పెద్ద హిట్, తమిళ్లో హిట్. రాధిక, శ్రీదేవి ఇద్దరు హీరోయిన్స్. నాది ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ నాది. సినిమా హిట్ అయింది. హిట్ అయ్యి వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేశారు చోళాలో. ఫంక్షన్ చేస్తే ఫంక్షన్ వచ్చి పార్టీ మాత్రం చోళాలో, ఫంక్షన్ వచ్చి ఏవిఎం రాజేశ్వరిలో చేశారు. అక్కడ షీల్డ్ గిల్డ్ అని ఇచ్చారు, అంతా బాగానే ఉంది. అన్న పార్టీ అన్న అక్కడ మీరు, నేనే షీల్డ్ తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే పార్టీ అన్నారు. మనకి పార్టీ అప్పుడు మనకి మందు సెటప్ లేదు, తినటం ఎక్సర్సైజ్ చేయడం ఇదే మనకి. సరే వెళ్ళాం. వెళ్తే రత్న మాస్టర్ ఒక పక్కన తాగుతున్నాడు, నేను కూల్ డ్రింక్ తాగుతున్నా. హీరో వచ్చాడు, ఏం తాగుతున్నావు అని. కూల్ డ్రింక్ అని. సిగ్గుగా లేదయా, ఎద్దులాగా బలిసి ఇంత పర్సనాలిటీ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతున్నాను, సిగ్గా లేదు నీకు? లేదండి నాకు అలవాట్లేదు. ఏం మాస్టర్ నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు తాగుతున్నావు కదా, ఆయనకి పోయొచ్చు కదా అని. ఎవరు సార్? రజనీకాంత్ గారు. ఆయన మొత్తం ఫంక్షన్ వదిలేసి నా దగ్గర ఉన్నాడు ఆయన. సరే ఆడు బార్మెన్ని పిలిచి పోయాను. నేను తాగను, నేను చెప్తున్నాను తాగు. లేదు నాకు అలవాట్లేదు, నేను తాగను. అయితే నువ్వు తమిళ్ ఫీల్డ్లో ఉండటం కష్టం, ఆలోచించుకో. నా సినిమాలు చేయటం కష్టం, నువ్వు ఏమ్మా ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పి, సరే ఏముందిలే తాగితే ఏదో ఒక రౌండ్ కదా అని చెప్పాడు. తాగుతున్నావు, ఒకటి వేసాం. పోయి ఇంకోటి లేదండి మళ్ళీ నేను కళ్ళు తిరిగి పడే చిన్న పాప, నువ్వు కింద పడిపోవడానికి, నీ పర్సనాలిటీకి ఏమి కాదు. పోయి ఈయన పోయటం మొదలెట్టాడు. బార్మెన్ పక్కన చెప్పేసి ఈయన పోసేసి వాటర్ గీటర్ చూడలేదు, ఏం లేదు, మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసి చేస్తున్నాడు. 7 rounds కొట్టాడు. అంటే 7 rounds అంటే 790s. 90 అంటే మన వాళ్ళకి అర్థం అవుద్ది. కొట్టేసాం. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్నాను, భోజనం చేయలేదు, ఏమీ లేదు. భోజనం కళ్ళారా చూసా, దీంట్లో ట్రైలో పట్టుకుని తీసుకొస్తున్నాడు. అది స్టార్ హోటల్ కదా, అది చూశాను కానీ ఏం జరిగింది తెలియదు. కట్ చేస్తే ఇంట్లో ఉన్న ఒక 2:33 లేచి మదర్ని, మదర్ ఏమైంది అని చెప్పు తీసుకుని పట్ట వాయించేసి, ఎరా నువ్వు ఏదో తండ్రి లేని పిల్లవాడివి పైకి వస్తావని అనుకుంటే మందు కొట్టి రకంగా ఆ కార్లో మొత్తం వామిటింగ్. ఫస్ట్ టైం కదా, అది కడుక్కోవడానికి 2 గంటల సేపు పట్టింది ఆ డ్రైవర్కి. నీళ్ళు నేనే ఇచ్చా, అవసరం రాదు అంటే జరిగిన విషయం అంతా చెప్పాను. మరి ఇండస్ట్రీలో ఉండాలంటే మరి
తప్పదు. అందుకే నేను ఇది చేశాను. నాకు కొంచెం మండిపోయింది. గొడవ పెట్టుకుందామని చెప్పేసి ఏవిఎంకి వెళ్ళిపోయాను. అప్పుడు ధర్మదురై అనే షూటింగ్ జరుగుతుంది, రాజశేఖర్ డైరెక్టర్. సెట్లోకి గొడవ పెట్టుకుందామని వెళ్ళే లోపలికి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. దేనికి క్లాప్స్ కొడుతున్నారు? నువ్వు ఏది చేయలేదు కాబట్టి. ఈయన మందు సెటప్ పక్కన ఉంచి ఇంతటితో ఆడుకోకుండా ఒక 4-5 రౌండ్లు అయిన తర్వాత అక్కడ జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒక అమ్మాయి నిల్చుని చూడు, అది ఎవరో తెలుసా? తెలుసు అన్న. ఇష్టమా నీకు అన్నాడు. నేనేం మాట్లాడలే. సరే, తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని ఉందే, ఆవిడెవరో తెలుసా? తెలుసు. ఈవిడ అంటే డ్రీమ్ గర్ల్ లాగా కళ్ళలో వస్తుందా నీకు? నవ్వా. ఆహో, ఇష్టమా నీకు? రా పరిచయం చేస్తాను. ఇది ఏం వద్దులే అని చెప్పా. అక్కడ సోఫాలో వికే రామస్వామి అని చెప్పేసి పెద్ద ఆర్టిస్ట్, కామెడీ ఆర్టిస్ట్, ఆయన కూర్చొని ఉంటే ఆయన సినిమా తీస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి వేషం అడుగువాడు. ఇప్పుడు అడగడం ఏంటి, ఇక్కడ అడగడం ఏంటి? నువ్వు అడగవా, నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళి అడుగు. ఆయనకి ఏదో మన ద్వారా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, వెళ్ళి అడుగుని. ఎక్కడ గొడవరా బాబు అనేసి అక్కడికి వెళ్ళి అవకాశాల కోసం ఇదంతా చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశా. గుండు చూసి ఆయన భయపడి, బాగా చేసావా, నేనేదో చేసేస్తానని, బాగా చేసావా, సినిమాలో బాగా చేసావా అంటున్నాడు ఆయన. అప్పుడు ఇమీడియట్గా, సార్ మీరు సినిమా తీస్తున్నారట్టు కదా? అవును, అందులో విలన్ క్యారెక్టర్ నాకు ఇవ్వాలని రజనీకాంత్ గారు రెడీగా ఉన్నారు అక్కడ. అవునా, ఇవ్వాలని చెప్పేశారు ఆయన. నువ్వు రేపు ఆఫీస్ రావా అని. సరే వచ్చి ఇవన్నీ చేశాడు ఆయన. నువ్వు అంతమంది కొట్టి కూడా ఏ గలాటా చేయలేదు కాబట్టి మేము క్లాప్స్ కొడుతున్నాం. నువ్వు వేస్ట్ గాడివి నువ్వు అని నేను చెప్పా. మొత్తం మా అమ్మగారు చెప్పు తీసుకుని కొట్టారు నన్ను, ఇది జరిగింది అంటే. ఇప్పుడేంటి గొడవ పెట్టుకుని వచ్చావు? అవును, గొడవ పెట్టుకుని వచ్చాను అంటే. నాతోనే గొడవ పెట్టుకుంటాను. ఈ లోపల వాళ్ళు మాట్లాడి ఇంకేం గొడవ పెట్టుకుంటాం వాళ్ళతోటి, సైలెంట్గా వచ్చాం. ఓకే, రజనీకాంత్ గారితో కలిసినప్పుడు ఎప్పుడు గొడవ పెట్టుకోలేదు మీరు ఈ ఇష్యూ తర్వాత? ఇంకా అంతే, అది కామెడీ జోక్ లాగా అయిపోయింది. కట్ చేస్తే ప్రతి సినిమా ఆయన రికమెండేషన్. ఓకే, అది నాకే చెల్లింది ఆ విషయం. ఆయన మామూలుగా ఎవరికి రికమెండ్ చేయడు. ఆయన చేసిన ఆర్టిస్ట్ అంటే చిన్ని జయంత్ అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆడికి రికమెండ్ చేసేవాడు. వాడు కామెడీ ఆర్టిస్ట్, వాడు ఇదిలాగా మన సునీల్ లాగా ఆ రేంజ్ ఆర్టిస్ట్ వాడు. ఇక నాకు వచ్చేసి ఫైట్ క్యారెక్టర్సే, మెయిన్ విలన్ కాదు, ఫైట్ క్యారెక్టర్స్ నన్ను రికమెండ్ చేసేవాడు ఆయన. ఇంకా అట్లా చాలా సినిమాలు జరిగిపోయాయి. విజయ రంగరాజు గారికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంట, ఇది ఎంతవరకు నిజం? అదొక గర్వం నాకు. ఎందుకు సార్ అంత క్యాస్ట్ ఫీలింగ్? క్యాస్ట్ ఫీలింగ్ అంటే అది ఏమంటారు దాన్ని, మా ఇంటి పేరు వీరమాచినేని. వీరమాచినేని వాళ్ళంతా మంచి ఇదిగా ఉండేది నేను చూశాను. మా తాతగారిది అది ఇది అన్నీ. కాబట్టి మొదటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, చాలా ఎక్కువ. జస్ట్ ఒక 7 years టైంలోనే నన్ను గుంతకల్లో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, మా బంధువులు వచ్చి కిండల్ చేసేవాడు. రే చదువుతుంది కదా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఇంటర్ కాస్ట్ నేను చేసుకోను, నేను చేసుకుంటే మన దాంట్లోనే. అక్కడ కమ్మాస్ అంటారు, రాయలసీమ మొత్తం కమ్మాస్ అంటారు, ఆంధ్ర అయితే చౌదరీస్ అంటారు. సో మొదటి నుంచి మనకు ఆ క్యాస్ట్ ఫీలింగ్. కమ్మాస్ అమ్మాయినే చేసుకున్నారు, వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకున్నారు? వేరే క్యాస్టే దొరికింది, అదే తలరాత. ఓకే, వేరే క్యాస్ట్. ప్రేమ వివాహం సార్ మీది? అవును. ఓకే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ జర్నీ? ఎన్ని ఇయర్స్ అని కాదు, జస్ట్ ఒక 3 months 4 months అంతే. 3 months 4 monthsకి మ్యారేజ్ చేసేసుకున్నారా? పేరు మీ సతీమణి గారి పేరు? కస్తూరి. కస్తూరి. ఓకే, తను కూడా ఆర్టిస్టా? కాదు, అది ఒక ఫ్లాష్ బ్యాక్. అది మా కోసం ఒక చెప్పండి. అంటే ఆర్టిస్ట్ పేరు చెప్పను నేను. ఒక నేను వచ్చి పేపర్లో వేశాను మ్యాట్రిమోనియల్ కాలంలో. అప్పుడు ఒక ఆర్టిస్ట్
వాళ్ళ మావయ్య మాట్లాడాడు, సార్ ఆ అమ్మాయి తెలుసా? నాకు ముందు తెలియనట్టుగా నటించా. ఏం సార్ మీరే కదా సార్ ఆ అమ్మాయికి ఇల్లు అని ఇప్పించారు, అది చేశారు, అది పెద్ద హీరోయిన్, అది ఎంత పెద్ద హీరోయిన్ మనల్ని ఎందుకు అడుగుతుందిరా అనుకున్నా. ఆ అమ్మాయి మీరంటే ఇంట్రెస్ట్ అండి, అదండి ఇదండి అని చెప్పారు. దానికి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. నేనేం పెద్ద అందగాండి కాదు, పెద్ద ఇదేం కాదు. నన్ను వెతికిని రావడానికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక అతనితో నిశ్చితార్థం అయిపోయింది. ఇక్కడ విజయశేషమాల్, దానికి అమితాబ్ బచ్చన్ కూడా వచ్చాడు. అంటే ఆ రేంజ్ ఆర్టిస్ట్ అది. ఆ అమ్మాయి ప్రోగ్రామ్స్కి అమెరికా వెళ్తుంటుంది. ఆ నిశ్చితార్థం చేసుకున్న వాడు వచ్చి ఒక కారు ఒకటి ప్రజెంట్ చేయాలి, నీకు కొంత డబ్బు కావాలి, 5 lakhs ఎంతో అడిగాడు. అప్పుడు తెలివిగా అది కట్ చేసేసింది ఆ సంబంధాన్ని. ఆ సంబంధాన్ని కట్ చేసి అతను కొంచెం రౌడీసం చేసినట్టుంది. సడన్గా ఈ థాట్ వచ్చి ఇది నా దగ్గరికి వచ్చింది. కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఒక సినిమా, అది వచ్చి గిన్నిస్ రికార్డ్ కోసం 24 hours ఒక సినిమా తీయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ఓకే. ఆ సినిమా షూటింగ్ తలకొండలో జరుగుతుంది, తిరుపతి దగ్గర. అదే సినిమాలో నేను వెళ్ళను. ఒక పెద్ద ఆర్టిస్టు, హీరోయిన్కి సిస్టర్ క్యారెక్టర్. అక్కడికి వెళ్ళేటప్పటికి కెమెరామ్యాన్ జుత్తు పట్టుకుని కొడుతున్నాడు ఈ అమ్మాయిని. ఓకే. ఆవిడ పెద్ద కెమెరామ్యాన్. నేను వెళ్ళి ఆ కెమెరామ్యాన్ ఉతికేసా. కెమెరామ్యాన్ కొట్టేప్పటికి లైట్ బాయ్స్ ఊరుకోరు కదా, వాళ్ళందరూ వచ్చారు. అందరూ, నేను బ్లాక్ బెల్ట్ కరాతే, 100 మందికి సమాధానం చెప్తాను. ఓకే. అందరూ దడా కొట్టడం, ఆ అమ్మాయిని కాపాడటం. వాళ్ళ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి అసలు మనిషా రాక్షస, అమ్మ బూతులు తిడుతుంది, అది పెద్ద రౌడీ అది. అందుకే ఆయన టెంప్ట్ అయ్యి ఇలా చేశాడు. రూమ్ ఖాళీ చేయమని చెప్పారు, నేను చేయను అని చెప్పేసి గొడవ. ఇవన్నీ జరిగింది కాబట్టి మైండ్లో వచ్చింది ఇట్లా అని చెప్పేసి. తర్వాత వాళ్ళు రూల్స్ పెట్టారు, అంటే 1 year వెయిట్ చేయాలి అది చెప్పేసి. అది కుదరదు, ఎందుకంటే వాళ్ళ సిస్టర్కి ఏదో మ్యాచ్ వచ్చింది, అది వద్దులేండి. లాస్ట్కి వాళ్ళ బంధువులు వాళ్ళే ఒక అమ్మాయిని చూపించారు. ఆ అమ్మాయి నా భార్య. ఓకే. ఇందులో ప్రేమ వివాహం లేదు, అరేంజ్ మ్యారేజ్ లాగే ఉంది. అదే ప్రేమ వివాహం లేదు. ఒక 3 నెలలు పోస్ట్పోన్ అయినప్పుడు ప్రేమించుకున్నారు. దాని ప్రేమ వివాహం. అవును. ఓకే. మీరు ఇండస్ట్రీ మొత్తాన్ని వదిలేసి ఇంత మంచి అవకాశాలు, అంటే ఇంత పెద్ద అగ్రస్థాయి హీరోలు మీకు రికమెండ్ చేస్తున్నా సరే అవకాశాలన్నీ వదిలేసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటి విదేశాలకి? కారణమే లేదు, ఉన్నది కాస్త మనం నిలబెట్టుకొని అంతటితో తృప్తి పడితే పడలేదు. ఏముందని ఇంకొంచెం ఎదుగుదాంలే, ఒక ఇల్లు పెట్టుకుని చేసేది ఏముంది, ఒక కారు పెట్టుకుని ఏం చేద్దాం, ఒక పెద్ద రోల్స్ రాయిస్ బండి కొనాలి, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉండి ఒక ఫైనాన్స్ కంపెనీలో చేరా. నేనే ఫైనాన్స్ కంపెనీకి MD. ఓకే. చేస్తే బయటికి వెళ్ళిన డబ్బులు లోపలికి రాలేదు. దాంతో మనం ఊరుకోం కదా, మొదటి నుంచి కొంచెం కోపం ఇవన్నీ కొంచెం ఎక్కువ కాబట్టి కొంచెం ఆడుకున్నాం. డబ్బులు రాకపోతే ఎవరు ఊరుకుంటారు? చెక్ బౌన్స్ అయినప్పుడు అది కొంచెం పోలీస్ ప్రాబ్లం అయ్యి వాళ్ళు కొంచెం మనల్ని వెంటాడడం మొదలెట్టారు. అప్పుడు మా లాయర్ చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉంటే కష్టమయ్యా, చెక్ అన్నారు. నాకు ఆల్రెడీ శ్రీలంకన్స్ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్సే కాకుండా వాళ్ళు ఎలా మాట్లాడతారో, తమిళ్ వచ్చి మద్రాస్ తమిళ్ వేరు, శ్రీలంకన్ తమిళ్ వేరు. ఓకే. అది నాకు వచ్చు. నేను ఎప్పుడు ఒక భాషని, ఒక మేనరిజం చూస్తే దాన్ని వదలను, అలాగే చేయడం నాకు అలవాటు. ఎన్ని భాషలు నేర్చుకున్నారు సార్? 9 భాషలు దాకా వచ్చు. 9 భాషలు. అది నేర్చుకోవటం మంచిదే అయింది. అక్కడ నేను శ్రీలంకన్ లాగా వెళ్ళాను. ఇప్పుడు ఒక తమిళియన్ లండన్ వెళ్ళాలండి, ఇండియన్ వచ్చి అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు సార్? ఎందుకంటే టూరిస్ట్ వీసాలో వెళ్ళొచ్చు, అది కూడా నువ్వు VIP అయితే నీకు టూరిస్ట్ వీసా ఇస్తారు. నువ్వు మామూలు మనిషి, మామూలుగా ఉండి నేను నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది, నేను వెళ్ళి ఊరు చూసి వస్తానంటే వీసా ఇవ్వరు. నువ్వు ఒక VIP ఉండాలి. నేను సినిమా ఆర్టిస్ట్ని కాబట్టి అక్కడ వీసా అప్లై చేసి అప్లికేషన్ ఇచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఒక 5 ఛానల్స్ ఉంటాయి. 5 ఛానల్స్, అదే మన
బ్యాంక్లో ఉన్నట్టుగా. ఒక లేడీ, అది ఇంగ్లీష్ లేడీ కూర్చొని ఉంది. ఆవిడని చూస్తే మొత్తం ఆఫీసే గడగడలాడిపోతుంది. అంత రఫ్ అండ్ టఫ్ మనిషి. ఆ ఫైల్స్ మనం ఇస్తాం కదా, మన బయోడేటా, దాంట్లో ఏదైనా తేడా వస్తే ముఖం మీద విసిరి కొట్టమే. ఇది ముందే నాకు అవన్నీ చెప్పేశారు. చెప్తే మనకి దడదడ వెళ్ళగలమా లేదా అని ఒక పక్కన ఒక లేడీ ఆర్టిస్ట్, ఎవరు మలయాళం ఆర్టిస్ట్, నేను పట్టుకున్న ఫైలు ఫొటోస్ అన్నీ పెట్టుకుని ఉన్నాను. అయిన కింద పడిపోయాయి. ఆ అమ్మాయి అన్నీ తీసి, ఏంటి అంత భయపడుతున్నారు, పెద్ద వెళ్ళను కదా మీరు, అది ఇదని. దాని దగ్గర పడింది అంటే నాకు ప్రాబ్లం. వేరే ఛానల్లో పడితే పర్లేదు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళే, వాళ్ళు లండన్ బార్న్ అండ్ బ్రాటప్. వేరే వాడు మగవాళ్ళ దగ్గర పడితే పర్లేదు, ఆ లేడీ దగ్గర పడిందంటే నాకు ఆలోచనగా ఉంది, అందుకే దేవుడిని మొక్కు అదే పిలిచింది నన్ను. అప్పుడు ఇక వెళ్ళా, చూసింది. ఆర్ యు అన్ యాక్టర్? ఎస్, ఐఎమ్ అన్ యాక్టర్. యూ స్టే వేర్ యు ఆర్, ఎక్కడున్నావు అక్కడే ఉండాలి. అందరిని పిలిచింది, వెనకాల స్టాఫ్, వెనకాల ఉన్న స్టాఫ్స్ని పిలిచి, డూ యూ నో దిస్ పర్సన్, నువ్వు ఆర్ యూ బిగ్ యాక్టర్ ఆర్ స్మాల్ యాక్టర్ అనేది, ఐఎమ్ ఏ బిగ్ యాక్టర్ అన్న. వాళ్ళందరినీ పిలిచి, డూ యూ నో దిస్ పర్సన్ అని. ఆడు తమిళోడు, సార్ పెద్ద యాక్టర్ రజనీకాంత్ అది ఇది అని. ఆడు తెలుగువాడు, ఇట్లా మలయాళం, ఇట్లా రకరకాల వాళ్ళు మనకి మార్కులు వేశారు. ఈజ్ ఎ బిగ్ విలన్ అని చెప్పి. ఓ యూఆర్ ఎ బిగ్ విలన్, యూ లుక్ లైక్ విలన్. అప్పుడు నేను ఫుల్ షేవ్డ్, తల గిల్లంతా షేవ్, మీసం లేదు ఎప్పుడు. ఇది కావాలని ఇప్పుడు ఈ చేసే సినిమా కోసం పెట్టాను. ఎప్పుడు మీసం గీసం, యజ్ఞానికి కొంచెం పెట్టాం మీసం, చిన్న మీసం. ఇప్పుడు ఇది చేసే సినిమా కోసం పెట్టాం. మీసం ఉండదు, ఏది ఉండదు, ఫుల్ షేవ్. యూల్ బ్రిన్నర్ లాగా ఉండేవాడు నేను. హాలీవుడ్ ఆర్టిస్ట్ యూల్ బ్రిన్నర్ ఉండేవాడు. ఆయన అంటే ఆయన సినిమాలు అంటే బాగా అది కాబట్టి అలా మెయింటైన్ చేసేవాడు. ఆయన చూసి దీంట్లో ఆ బాక్స్ ఓపెన్ నుంచి పంచ్ కొట్టింది కావాలని, జోక్ కొట్టి, ఎవరో బిగ్ విలన్, నన్ను ఏమైనా చేసేస్తావా, కొడితే నన్ను ఏమైనా చేస్తావా, సైలెంట్గా. నెక్స్ట్ ఛానల్లో పోయి 4,500 రూపీస్ విసాకి డబ్బులు కట్టుకోండి. హ్యాపీ. బయటకు వస్తే ఫ్రెండ్స్ అందరూ, ఏమో 5 నిమిషాల్లో ఆ స్టాఫ్ అంతా చెప్తున్నారు, ఆవిడ జీవితంలో ఎప్పుడు నవ్వలేదు, ఎప్పుడు ఆనందంగా మాట్లాడలేదు, నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి నిన్ను పంచ్లాగా కొట్టి ఆశ్చర్యంగా ఉందయా అని. ఏమో మా పర్సనాలిటీ ఎట్టుంటుందేమో అని చెప్పేసి వెళ్ళిపోయి అలా లండన్ వెళ్ళిపోయి. ఎన్నేళ్ళు చేశారు సార్? 5 years ఉన్నా. 5 years. ఏంటి సెక్యూరిటీ ఎయిర్ ఫోర్స్లో? ఫస్ట్ రకరకాల జాబ్స్ చేసాం. వెళ్ళిన వెంటనే సెక్యూరిటీ ఎవడు అక్కడ. రకరకాల జాబ్స్, ప్రైవేట్ సెక్యూరిటీస్, లాండీస్ అనేసి వెంబ్లీలో ఉండేది. అక్కడ అంటే ఒక సంస్థ ద్వారా లేకుండా ప్రైవేట్గా ఆ బాసే ఎన్నుకొని నన్ను సెక్యూరిటీలో పెట్టేశాడు. ఫస్టే చెప్పేశాడు, బాబు నువ్వు కరాతే బ్లాక్ బెల్ట్ అది ఇది అంటున్నావు, నేను పెట్టింది ఏంటంటే ఈ నీగ్రోస్ దొంగతనాలు ఎక్కువ చేస్తారు, బ్లాక్స్, వాళ్ళన్నిటికీ రెడీ. వాళ్ళు దొంగతనం చేయకుండా చూసుకోవడానికి నేను పెట్టాను. వాళ్ళు దొంగతనం చేసినా కూడా నువ్వు వాళ్ళని కొట్టడం పెట్టడం అలాంటివి పెట్టుకోకూడదు. అలా ఏదైనా చేస్తే నువ్వు లోపల 20 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోతావు. అందులో నీకు ప్రాపర్ విసా కూడా లేదు నీకు అని చెప్పాడు. సరే ఓకే అని చెప్పి అది కొంతకాలం తర్వాత టీజీఐ ఫ్రైడేస్ అని ఒక అమెరికన్ పబ్ అండ్ రెస్టారెంట్. ఎట్ ఎ టైం ఒక 3,000 మంది కూర్చొని మందు కొట్టచ్చు. అంటే అంత పెద్ద రెస్టారెంట్ అది టీజీఐ ఫ్రైడేస్. అది అమెరికాలో ఫేమస్, అదే లండన్లో ఉంది. అక్కడ ఒక వంటవాడిలాగా ట్రైన్ అయిపోయి కొంతకాలం వంటలు చేయడం మొదలెట్టాను. నేను చైనీస్ గినీస్ అన్నీ చేస్తాను, స్పానిష్ అన్ని టైప్ సాసెస్ తయారు చేయటం, దాంట్లో కొంతకాలం గడిపాం. తర్వాత కట్ చేస్తే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది నాకు. సరే మెల్లిగా అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చేసాం. జాబ్ లోపలికి వెళ్తే ఫస్ట్ వాళ్ళు వచ్చి క్లీనింగ్ డిపార్ట్మెంట్ పెడతారు, ఫ్లైట్ క్లీనింగ్లో. అది కొంతకాలం చేసాం. నెక్స్ట్ వాళ్ళు చూశారు, నెక్స్ట్ సెక్యూరిటీ కరెక్ట్గా ఉంటాడయ్యా, మనిషి చూడడానికే దానికి ఇదిగా ఉంది, కొంచెం భయంకరంగా ఉన్నాడని. అక్కడ కూడా ఫుల్ షేవ్. ఇలా సెక్యూరిటీకి వెళ్ళిపోయా, బిఏ సెక్యూరిటీస్. ఆ బిఏ సెక్యూరిటీస్కి వెళ్ళాలి అంటే ఒక 10 మంది నాకు గ్యారంటీ ఇవ్వాలి.
రికమెండేషన్ అక్కడ పనిచేసే వాళ్ళు 10 మంది గ్యారంటీ ఇవ్వాలి నాకు. పొరపాటున నేను ఏదైనా పొరపాటు చేస్తే ఈ 10 మందికి వచ్చేసి వాళ్ళు ఇంకా ఆ దేశంలో శవాల్లాగా బతకాలి అంతే. అంటే బ్లాక్ మార్క్ వచ్చేస్తుంది, వాళ్ళకి లోన్స్ ఉండవు, వాళ్ళకి ఇల్లు ఎవరు ఇవ్వరు, ఇట్లా ఒక రకమైన ఒక లైఫ్కి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ 10 మంది నాకు సైన్ చేయాలంటే మరి వాళ్ళతో నేను ఎలా మెలిగి ఉండాలి? వాళ్ళకి నేను ఖర్చు పెట్టేవాడిని, బార్లు తీసుకెళ్ళడం అది ఇది చేసి. అందరూ మందుగాళ్ళే పెట్టేశారు. మంది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది, రజనీకాంత్ గారి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది. అలవాటు ఏంటంటే మనం ప్రతిరోజు మందు కొట్టే సీన్ లేదు. 31st నైట్ మాత్రం కూర్చుంటాం. 31st నైట్ మాత్రమే, ఒక్కరోజు అంటే సంవత్సరానికి ఒక రోజు తాగుతాం. ఓకే, అట్లా మెయింటెనెన్స్. ఏదైనా ఇప్పుడు మన సినిమా పార్టీస్ గీటీస్ ఏమంటే లైట్గా. ఓకే. ఇప్పుడు సెక్యూరిటీగా చేస్తున్నప్పుడు ఎవరినైనా పట్టుకున్నారా? స్మాచెస్ని కానీ స్నేచాచెస్ ఇలా ఉంటారు కదా, నీగ్రోస్ ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా పట్టుకున్నారా? జరిగింది. ఇద్దరు చాలా రోజు నాకు ఇంటికి డబ్బు పంపించాల్సిన పని లేదు. ఇంటి దగ్గర హ్యాపీ, మధ్యలో విద్యలు వస్తున్నాయి హ్యాపీ. శివాజీ రాజా ఆర్టిస్ట్ లేడు, అవును, ఆయన మా ఇంట్లో ఉండే ఆర్టిస్ట్ అయ్యాడు. ఓకే. ఇంకొక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉండేవాడు, పేరొద్దు కానీ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. చాలా అది నాకు తెలియదు. ఒక సినిమా చేస్తున్నప్పుడు సార్ నేను ఎవరో తెలుసాను, మీరు తెలియపోవడం ఏంటంటే మీరు పెద్ద ఇది పెద్ద, ఇప్పుడు సరే ఇంకా ఏమైనా తెలుసా గుర్తుందా అని. లేదు, మీ ఇంట్లో అద్దెకున్నాను సార్ కొంతకాలం, అద్దె ఇవ్వకపోతే మీరు కొంచెం రఫ్గా కూడా బిహేవ్ చేసి సార్ అవన్నీ మర్చిపోండి సార్ ప్లీజ్ అని చెప్పి ఇలాంటివి జరిగినాయి. అలాగా కార్గో సెక్షన్లో పనిచేసే నీగ్రోస్ నా మీద ఒక కన్ను పెట్టారు, నోట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు కొంచెం బంగారం పిచ్చి ఎక్కువ, ఆడవాళ్ళ కంటే బంగారం పిచ్చి ఎక్కువ. మా ఆవిడని కూడా ఇవాళ కొనడానికి మన చందనాకి వెళ్ళేవాడిని. చందనాకి వెళ్తే ₹1,00,000 తీసుకెళ్ళానంటే మా ఆవిడే వచ్చేసే, వాళ్ళు ఏం చేస్తారు, నా వీక్నెస్ తెలుసు వాళ్ళకి, చందన వాళ్ళకి. సార్ ఇది కొత్తగా వచ్చింది సార్ వాచ్, గోల్డ్ వాచ్, ఈ కొత్తగా ఈ ఉంగరం వచ్చింది సార్, బాబా ఉంగరం. అప్పుడేమవుతుంది, ఇవన్నీ తర్వాత తీసుకున్నాను, నువ్వు తీసుకో అంటే మా మిస్సెస్ ఏట్ అయిపోతే ముందు నువ్వు తీసుకొని ఆయన, నీ కోరిక ఎక్కువ కాబట్టి తీసుకో. ఆవిడకి ఒక 10,000 20,000 రూపాయలకి ఏదో వస్తువు కొనిచ్చేసి పంపించాడు. ఓకే. సో మన సినిమా వాళ్ళు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు, బా ఇలాంటి మిస్సెస్ నీకు పెద్ద లెక్క అయ్యా, ఆడవాళ్ళే ఎక్కువ తీసుకుంటారు కానీ నీకు కొనిస్తుంది మీ ఆవిడ. ఈ గోల్డ్ నాకు పిచ్చి కాబట్టి అక్కడ కూడా నేనేం చేసేవాడిని, వచ్చిన డబ్బులు మొత్తం ఇంత పెద్ద బ్రేస్లెట్స్, ఇంత పెద్ద బిస్కెట్ దానికి హోల్ చేసి దానికి చైన్ వేసి ఇట్లా వేసుకొని వెళ్ళేవాడిని. ఆ ఎయిర్పోర్ట్లోనే నా అంత బంగారం వేసుకున్నాడు ఎవడు లేడు. ఆడు వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు ఎలాగైనా వీడి దగ్గర దుబ్బేయాలనేసి. 1:30కి షిఫ్ట్ ముగించి వచ్చేటప్పుడు కత్తర్లు ఉంటాయి, ఇవి సిజర్స్, అది తీసి ఒకటి ఇక్కడ పెట్టాడు, వెనకాల ఒకటి పెట్టాడు. ఇంకా ఆడుకున్నాం. కట్ చేస్తే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, నన్ను సెల్కి తీసుకెళ్ళారు. అదేమిటి సార్ మిస్టరీ, కొట్టారా? ఇచ్చిన దేనికి వెనకాలోడు సూన్ అయిపోయాడు, ఫ్రంట్ వాడు వచ్చాడు, కొట్టిన దెబ్బకి ఈ పార్ట్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ కాలుతో షూ కాలుతోటి కొడితే మొత్తం బ్లడ్ రాల, మొత్తం వెన్న బయటకు వచ్చింది. అది ఈ లోపల ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, ఒక 20 హెలికాప్టర్లు సర్రని దిగిపోయింది. ఆ రోజు మన పని అయిపోయింది అనుకున్నా. మొత్తం గోల్డ్ మొత్తం హెలికాప్టర్ మొత్తం తిరుగుతూనే ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం. ఎంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే వరల్డ్లోనే 1 మినిట్కి టేక్ ఆఫ్. మీకు ఆకాశంలో మొత్తం ట్రాఫిక్ జామ్లా కనిపిస్తుంది నైట్ టైమ్స్లో ఫ్లైట్స్. అంటే అంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. మనల్ని సెల్కి తీసుకెళ్ళి ఒక 27 రోజులు అక్కడ అత్తగారింట్లో కూర్చోబెట్టి తర్వాత బయటకు వదిలారు. 27 రోజులు మీకు జైలు శిక్ష. అది కూడా చేసేసారు దేశం. దాని తర్వాత వచ్చేసారా, ఏంటి భయపడి వచ్చేసారా లేకపోతే అవకాశం కోసం? మనకు విసా అక్కడ మేము వచ్చి కోర్టులో కేసు పెడతాం. ఇట్లా మా భార్య పిల్లల్ని చంపేశారు మా కళ్ళ ముందే. అంటే ఆయన శ్రీలంకన్ కదా, కథ అట్లా కదా చెప్పేది.
అట్లా మమ్మల్ని చేశారు. ఇన్ని రోజులు జైల్లో ఉన్నాం. ఇవన్నీ కథలు ఇవన్నీ. ఈ కథలు నేనే కాదు, ఈ తమిళనాడు నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఈ శ్రీలంకనని చెప్పి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులై ఉన్నారు. ఓకే. బట్ దే ఆర్ నాట్ శ్రీలంక, దే ఇండియన్స్. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి హిందూలాగా పేరు మార్చుకొని రామకృష్ణ, సౌందరరాజన్ అని చెప్పి పేర్లు మార్చేసుకొని అక్కడ సెటిల్ అయిన ఉన్నారు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారి సినిమాకి ఎలా వచ్చింది సార్ ఛాన్స్ అసలు మీకు? ఛాన్స్ వచ్చేదే ఉంది, నేను అప్పుడు ఫుల్ బిజీ కదా. మాధవన్ మాస్టర్, స్టంట్ మాస్టర్ మాధవన్, ఓకే. ఆయన తీసుకెళ్ళి ఫైట్ చిన్న క్యారెక్టర్, ఓకే. టైగర్ అందులో నా పేరు. గర్ల్స్ వ్యాపారం చేస్తుంటాను నేను. అది అలా జరిగింది. అది అలా చేసాం. అదే కాకుండా అందాకానం కూడా చేశాను ఆయన విత్ హేమామాలిని. ఓకే. జస్ట్ గూర్ఖా క్యారెక్టరు, ఆవిడనే చేయాలని ప్లాన్ చేయడం, ఆవిడ నన్ను కొట్టి అరెస్ట్ చేయడం, అందాకానం చేశాను. తర్వాత ఇక అన్ని జితేందర్ గారి సినిమాలు ఎక్కువ చేసాం. రాఘవేంద్రరావు సినిమాలు అన్నీ తెలుగులో చేసే, ఊరికి మనగాడు చేస్తే అక్కడ ఇమీడియట్గా అక్కడ హిమ్మత్ వల్ల శ్రీదేవి ఓకే. ఫస్ట్ ఎంట్రీ. అన్ని సినిమాలు మనం చేసే సినిమాలు అన్నీ హిట్టే. హీరో చేసామని కాదు, మనం చేసాం ఆ సినిమాలు, హిట్ అయిన సినిమాలు అన్నింటిలోనూ ఉన్నాం మనం. ఓకే. కోదండరావు రెడ్డి గారు అట్లా. ఇన్ని హిట్ సినిమాల్లో ద బెస్ట్ మూవీరా, నాకు తగ్గ పాత్ర వచ్చిందని ఎప్పుడైనా అనుకున్నారు? ఏ మూవీకి అనుకున్నారు? అది వియత్నాం కాలనీ, మలయాళం. ఓకే. ఎన్ని మూవీలు చేశారు సార్ మలయాళంలో? మలయాళంలో పెద్దగా ఏం చేయలే, అదే చెప్తున్నానే. వియత్నాం కాలనీ చేసా, 300 days సినిమా ఆడింది, పెద్ద హిట్. డైరెక్టర్స్ నన్ను చెన్నై నుంచి ఫ్లైట్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళి ఒక్కొక్క థియేటర్కి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పార్టీ ఇచ్చారు. ఓకే. అంటే వాళ్ళకి ఫస్ట్ సినిమా ఆడింది నా వల్ల. అది కొంచెం నాకు తెలియదు, సినిమాలు రాలా తర్వాత, ఒక్క సినిమా రాలా. ఓకే. అరే ఇంత పెద్ద హిట్ సినిమా, అప్పుడే డైరెక్టర్స్ చెప్పారు ఈ సినిమా చేస్తున్నారు, పొరపాటున హిట్ అయిందంటే కథ ఎంచుకొని మీరు క్యారెక్టర్స్ చేయండి, మీరు ఏది పడితే అది సైన్ చేసేస్తే మీ కెరీర్ దెబ్బతింటుంది, కాబట్టి జాగ్రత్తగా కథ ఎన్నుకొని చూస్ చేసుకొని మీరు చేయండి అన్నారు. అంటే మనం ఎక్కడికో వెళ్ళిపోయామని మనం కూడా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాం. ఒక్క సినిమా రాల. ఓకే. తర్వాత నాకు సిద్దిక్ అని చెప్పి డైరెక్టర్, సిద్దిక్ లాల్ పెద్ద ఆర్టిస్టు, తెలుగు సినిమాలో పెద్ద విలన్ ఆయన, గడ్డం పెట్టుకుని ఉంటాడు, తమిళ సినిమాలు చేశాడు, తెలుగు సినిమాలు కూడా చేశాడు ఆయన. సిద్దిక్ వచ్చేసి వీళ్ళిద్దరు డైరెక్టర్స్ దానికి, కానీ ఆయన లైన్ మార్చుకున్నాడు, ఆయన స్టూడియో గిడియో అని కట్టడం. సిద్దిక్ వచ్చి ఓన్లీ డైరెక్టర్, ఆయన కూడా తెలుగు సినిమాలు చేశాడు. నేనేదో ఫంక్షన్కి వెళ్తే టాజ్ కృష్ణాలో కనిపించి, ఏమంటే ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన రూమ్కి రండి అన్నాడు. అక్కడ దిగాడు ఆయన. రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎందుకు సినిమాలు రాలేదు తెలియదు. అది బ్యాడ్ టైం కాదు, హీరో వేసాడు దెబ్బ, ఆయన నీతో యాక్ట్ చేయడానికి కొంచెం జంకీ, అంటే ఈ సినిమా నువ్వు చేసావు, ఆయనకి పేరు రాలా, అంత పెద్ద హీరోకి పేరు రాలా, నీకే వచ్చింది, కాబట్టి ఆయన ఒక 10 సినిమాల దాకా ఆయనతో నేను చేయను అని. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఏమనుకుంటారు, ఓహో ఇతను ఏదో మందు కింద కొట్టేసి ఓ రఫ్గా బిహేవ్ చేశాడు, ఇట్లా రకరకాలు అనుకుంటారు కదా. జరిగింది ఇది, హీరో గారి వల్ల నీకు ఛాన్స్ రాలేదు, ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుతున్నట్టు మరి డబ్బులు పోయిందంటే మరి ఫీల్ అవుతాం కదా, కానీ ఒక చిన్న ఆనందం కూడా ఉంది ఇందులో. ఏంటి ఆనందం ఉంది? ఆ రోజుల్లో రంగారావు కూడా యాక్ట్ చేయడానికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ, శివాజీ గణేషన్ వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళట. నెక్స్ట్ షాట్ తాత ఏం చేస్తున్నావు అంటే, నేను ఏదో చేస్తాను పోరాడు, వీడు పేజీ డైలాగ్ చెప్తే ఆయన ఊరికే అంటే ఆయన క్లాప్స్. అటువంటి ఆర్టిస్ట్ రంగారావు, కాబట్టి ఆయనతో యాక్ట్ చేయడానికి భయపడేవాళ్ళట. ఏం చేస్తాడో నెక్స్ట్ సీన్ అని చెప్పి మొత్తం మార్కులు ఆయన కొట్టుకుని వెళ్ళిపోతాడు. అలాగ ఒక పెద్ద స్టారు నాతో యాక్ట్ చేయడానికి భయపడినప్పుడు అది ఒక పెద్ద, ఐ ఫీల్ ప్రౌడ్, అది చాలు నాకు అని చెప్పారు. సినిమాలు పోయినా పర్లేదు, ఆ రికార్డు చాలు నాకు అని చెప్పేసి అలా ఉన్నాం. తర్వాత చేశా కొన్ని సినిమాలు, మలయాళం చేశా. బాబురాజు అని చెప్పేసి వాణి విశ్వనాథ్ హస్బెండ్, వాళ్ళ సొంత సినిమా. ఆయన కూడా సోలో ఫైట్లు అన్నీ చేసేవాడు. తర్వాత ఆవిడ్ని చేసుకున్న తర్వాత ట్రాక్ మార్చి సొంత సినిమాలు చేయడం మొదలెట్టాడు ఆయన హీరోగా. దాంట్లో నేను వెళ్ళను. నేను
ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆయన కూడా ఏం చెప్పాడు, ఇక నెక్స్ట్ అన్ని సినిమాలు నేను వదిలిపెట్టను అది ఇది అన్నాడు. తర్వాత ఏముంది, లక్కీగా ఆయనకి కామెడీ క్యారెక్టర్ సెట్ అయింది బ్రహ్మానందం లాగా. ఓకే. అతను మంచి బాడీ బిల్డర్ అతను. కామెడీ చేయడం వల్ల అది పెద్ద హిట్ అయింది. తర్వాత ఆయన డైరెక్షన్ వదిలేశాడు, యాక్టర్గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక దాంతో ఇంకా మనకి అవకాశం ఇస్తున్నాడు, ఇలా అయిపోయింది.